నల్గొండ జిల్లా మిర్యాలగూడ మున్సిపాలిటీలో నూతనంగా ఎన్నికైన కౌన్సిలర్ల ప్రమాణ స్వీకారోత్సవం అధికారికంగా నిర్వహించారు. 47 వార్డులకు చెందిన కౌన్సిలర్లతో సబ్ కలెక్టర్ నారాయణ అమిత ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం మున్సిపాలిటీలో అత్యధికంగా 31 స్థానాలను కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో నిబంధనల మేరకు అధికారులు చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పించారు. చైర్మన్ గా జనరల్ మహిళకు రిజర్వ్డ్ కావడంతో 31వ వార్డు కౌన్సిలర్ చిలుకూరి సుధాబాలు చైర్మన్ గా, 41వ వార్డు కౌన్సిలర్ గుడిపాటి శిరీష నవీన్ వైస్ చైర్మన్ గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. వారి ఎన్నికను ధృవీకరిస్తూ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్ ధృవీకరణ పత్రాలు అందజేశారు. కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ కేతావత్ శంకర్ నాయకులు హాజరై నూతన చైర్మన్, వైస్ చైర్మన్లకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా చైర్మన్, వైస్ చైర్మన్లు మాట్లాడుతూ తమపై నమ్మకంతో ఓట్లు వేసి గెలిపించిన పట్టణ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. నేను మిర్యాలగూడ మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా నెక్స్ట్ మనకి 23వ వార్డు నుంచి శ్రీ ఇలియాస్ మహమ్మద్ గారు. నేను ఎండి ఇలియాస్ అని నేను మిర్యాలగూడ మున్సిపల్ కౌన్సిల్ సభ్యునిగా శాసనం ద్వారా ఏర్పాటు చేయబడిన భారత రాజ్యాంగం పట్ల నిజమైన నమ్మకము మరియు విధేయత చూపుదలాన్ని కలిగి ఉంటానని మరియు నేను స్వీకరించబోతున్న పదవి భారత రాజ్యాంగ దేశ సార్వభౌమత్వానికి ఐక్యతగా లోబడి నెక్స్ట్ మనకి 8వ వార్డు నుంచి శ్రీ అంగోతు చక్రపాణి గారు. శ్రీమతి చిలుకూరి సుధా గారు కూడా ఆవిడ ప్రెసెంట్ ఉన్నారు, ఆవిడ కన్సెంట్ ఇచ్చారు. శ్రీమతి గుడిపాటి శిరీష గారు ఆవిడ ప్రెసెంట్ ఉన్నారు, ఆవిడ కన్సెంట్ కూడా ఇవ్వడం జరిగింది. సో మనకి కింది పెట్టండి సార్, కొంచెం కింది పెట్టండి సార్. ఇప్పుడు మెంబర్స్ అందరూ అటెండెన్స్ తీసుకుంటే మనకి 31 వార్డ్ మెంబర్స్ ప్రెసెంట్ ఉన్నారు. అదేవిధంగా 1 ఎక్స్ అఫీషియల్ మెంబర్ ఆనరబుల్ ఎమ్మెల్యే గారు ప్రెసెంట్ ఉన్నారు. సో మనకి 50% కంటే ఎక్కువ అటెండెన్స్ ఉండడం వల్ల గౌరవం ప్రెసెంట్ ఉంది. సో ఇప్పుడు మన ఫస్ట్ అజెండాకి మనం వెళ్ళొచ్చు. దట్ ఈస్ ఎలక్షన్ ఆఫ్ చైర్పర్సన్ ఆఫ్ మిర్యాలగూడ మున్సిపాలిటీ. మనం ఎలక్షన్ ఆఫ్ చైర్పర్సన్ కంప్లీట్ చేసినాకే వైస్ చైర్పర్సన్ ఎలక్షన్ చేయడం జరుగుతుంది. సో ఇప్పుడు మనకి ఫస్ట్ అజెండా వచ్చి ఎలక్షన్ ఆఫ్ చైర్పర్సన్ ఆఫ్ మిర్యాలగూడ మున్సిపాలిటీ. దీనికి సంబంధించి మన దగ్గర కేవలం ఒకే ఒక నామినేషన్ ఇవ్వడం జరిగింది. సో మనకి చైర్పర్సన్ నామినేషన్ మనకి
ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ పార్టీ నుంచి శ్రీమతి చిలుకూరి సుధా గారి నామినేషన్ రావడం జరిగింది. శ్రీమతి చిలుకూరి సుధా గారి నామినేషన్ మనకి ప్రపోజ్ చేసిన వాళ్ళు శ్రీ సోమగాని చంద్రకళ 42nd వార్డ్ నుంచి ప్రపోజ్ చేయడం జరిగింది. ఫర్దర్ గా మనకి 32nd వార్డ్ నుంచి శ్రీ మొహమ్మద్ హబీబుద్దీన్ గారు ఈ నామినేషన్ ని సెకండ్ చేయడం జరిగింది. సో మనకి స్టేట్ ఎలక్షన్ కమిషనర్ ఇచ్చిన నియామకాల మేరకు మనకి ఒకే నామినేషన్ ఫైల్ అవుతే క్యాండిడేట్ విల్లింగ్ గా ఉంటే అది యునానిమస్ గా భావించి రిజల్ట్ డిక్లేర్ చేయమని మనకి ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయి. సో శ్రీమతి చిలుకూరి సుధా గారు మీరు విల్లింగ్ ఉన్నారా ఈ ఆఫీస్ తీసుకోవడానికి? దేవుళ్ళకి అందరికీ నా బిఎల్ఆర్ఎఫ్కి ఎమ్మెల్యే గారికి ఎంపీ గారికి ఎమ్మెల్సీ గారికి ఆఫీసర్లకి ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ జర్నలిస్ట్కి అందరికీ నా మనస్ఫూర్తి ధన్యవాదాలు. థ్యాంక్స్ అందరికీ సపోర్ట్ చేసిన అందరికీ స్టార్టింగ్ నుండి ఈ ఎలక్షన్లో స్టార్టింగ్ నుండి ఓటింగ్ రిజల్ట్ అయ్యే వరకు అందరూ చాలా ప్రేమతో బాగా సపోర్ట్ చేశారు. అందరికీ చాలా థ్యాంక్ యూ. ఇలాగే విరాళ డెవలప్మెంట్ కోసం ఇప్పుడు ఈ పనిలో ఇంకా చేయడానికి ప్రయత్నిస్తాను. థ్యాంక్ యూ. మాకు సపోర్ట్ చేసిన 21వ వార్డు ప్రజలందరికీ మన ఊరి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామండి. మన ఊరు అభివృద్ధి కోసం ఎటువంటి అభివృద్ధి పనుల కోసమైనా మేము ముందుంటామని చెప్పేసి తెలియజేస్తున్నాం. ఇచ్చినందుకు బిఎల్ఆర్ గారికి, ఎమ్మెల్యే బిఎల్ఆర్ గారికి, ఎంపీ గారికి, ఎమ్మెల్సీ గారికి అందరికీ ధన్యవాదాలు.